Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఎవరికి వారే మెజారిటీ లక్షకు తగ్గదు అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్న ఓటర్ల తీర్పుపై అన్ని పార్టీల్లోనూ టెన్షనే కనిపిస్తోంది. తమ లెక్క తప్పదని నేతలు ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా కూడా గుండెల్లో గుబులు అలాగే ఉంది. బూత్ల వారీగా పోలైన ఓట్ల లెక్కలు చూసుకుంటూ కిరిబిక్కిరైపోతున్నారు. సైలెంట్ ఓటింగ్ పై కలవరపడిపోతున్నారు. మరొక వైపు పెరిగిన ఓటింగ్ శాతం ప్లస్సా మైనస్సా అని పరేషాన్ అవుతున్నారు. ట్రయాంగిల్ ఫైట్లో గట్టెక్కేది ఎవరు? ఆ సీనియర్ ఎఫెక్ట్తో నష్టపోతోంది ఎవరు? గన్ షాట్ అంటోన్న బీజేపీ, గెలుస్తామంటోన్న కాంగ్రెస్, నిజామాబాద్ ఎవరి పక్షం? నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎన్నికలు ఈసారి రసవత్రంగా జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలు పడి మరీ ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకునేలా హామీలు గుప్పించారు. ఒక అడుగు ముందుకేసి తమను గెలిపిస్తే గ్యారంటీగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చాయి కాంగ్రెస్, బీజేపీ. పోలింగ్ తర్వాత గెలిచేది మేమేనంటూ ప్రధాన పార్టీల నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. మెజారిటీలపైన నమ్మకంతో ఉన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిజామాబాద్ ఓటర్ల నాడి నాయకులకు అంతు చిక్కట్లేదు. పక్కాగా ఫలానా పార్టీకే గెలుపు అవకాశాలున్నాయని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కనీసం ఓ అంచనాకైనా రాలేకపోతున్నారు. ఓటర్ల ముగ్గు ఎవరి వైపు ఉందో కానీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం నిజామాబాద్లో విజయం తమదేనన్న ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బయటకు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తోంది. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా తమకే పడ్డాయన్న ధీమాతో ఉంది అధికార పార్టీ. క్రిస్టియన్లు, మాలలు, రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అండగా నిలిచాయన్న లెక్కల్లో కాంగ్రెస్ ఉంది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 17,04,000కు పైగా ఓట్లుంటే అందులో 12 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొత్తం 71.92% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల కంటే ఈసారి పోలింగు 3.92% పెరిగింది. సిట్టింగ్ సీట్ను మరోసారి భారీ మెజారిటీతో గెలుస్తామంటోంది బీజేపీ. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో కంటే నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీ బలం పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం పెంచుకోగలిగింది. జిల్లాలో 2 స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరోవైపు మోదీ చరిష్మాకు తోడు పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనతో మెజారిటీ ఓటర్లు తమ వైపే మొగ్గు చూపారని బీజేపీ నాయకులు ఫుల్ ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గెలుపు తమదేనంటున్నారు. పార్టీ శ్రేణులు సమష్టిగా కష్టపడ్డాయని, మెజారిటీ వర్గాలు కాంగ్రెస్ వైపే ఉన్నాయన్నది కాంగ్రెస్ అంచనా. మైనారిటీలు పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న ప్రచారం జరుగుతోంది. మెజారిటీ వర్గంలో ఓట్లు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా భారీగానే పడ్డాయని చెప్పుకుంటున్నారు. నిజామాబాద్లో సీనియర్ లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్ని అభ్యర్థిగా ప్రకటించడంతో బీఆర్ఎస్లో మొదట్లో ఫుల్ జోష్ కనిపించింది. అయితే పోలింగ్కి 2 రోజుల ముందు బీఆర్ఎస్ డీలా పడిందన్న టాక్ నడిచింది. అయితే బాజిరెడ్డికున్న సొంత ఇమేజ్తో భారీగానే ఓట్లు పడతాయన్న అంచనాలున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి ఎక్కువ ఓట్లు చీలిస్తే నష్టం ఎవరికన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా నడుస్తోంది. బాజిరెడ్డి ఎక్కువ ఓట్లు సాధిస్తే ఏ పార్టీ అభ్యర్థిపై దాని ఎఫెక్ట్ ఉంటుందన్నది కూడా నిజామాబాద్ ఫలితంపై ప్రభావం చూపనుంది. మరోవైపు సైలెంట్ ఓటింగ్ ఎటువైపు మళ్లిందన్నది పార్టీలకు అంతు చిక్కట్లేదంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం గుబులు పడుతున్నారన్నది నిజామాబాద్ పబ్లిక్ టాక్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.